ఇంట్లో కనుక గొల్ల మజ్జిగ ఉంటే నెత్తి మజ్జిగ ఈ విధంగా చేసుకోండి. ఫస్ట్ మజ్జిగని ఇలా ఒక గిన్నెలో వేసేసి బీట్ చేసేసుకోవాలి. దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయే వరకు అలాగే దీనిలోనే నేను ఆవాలు, జీలకర్ర, మెంతులు, దాంతో పాటుగా కొంచెం వాము కూడా వేసాను. కరివేపాకు, ఎండుమిర్చి, లైట్గా పసుపు, ఇంగువ. ఈ పోపుని ఇలా అంతేనండి. సింపుల్ గా మెంతి మజ్జిగ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, చక్కగా